గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అడ్వెంచర్స్ విత్ గౌతమ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే గోవా వెళ్తున్నాం అనమాట. మేమందరం అంటే మేము చాలామంది అనుకున్నాం, కుదరలా. సో వీడు లక్ష్మణ్ శ్యామ్ ఆయన తిరగట్లేదు. ఈయన మా బ్యాచ్లో మెయిన్ గురు. సో అయితే వాస్కోడిగామా ట్రైన్ అయితే వస్తుంది, 5 minutesలో ఉంటుంది. ఏలూరు నుంచి ఎక్కి వచ్చేటప్పుడు మాత్రం ఫ్లైట్, వెళ్ళేటప్పుడు కుదరలా. సో అందుకే ట్రైన్ బుక్ చేసుకున్నాం. వచ్చేటప్పుడు మాత్రం మనకి ఫ్లైట్. ఓకే, సో అదనమాట. మిమ్మల్ని మళ్ళీ ట్రైన్ ఎక్కి కలుస్తాం. ఓకే బాయ్. సో గైస్ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. శ్యామ్ గారు పొద్దు చూస్తున్నారు, లక్ష్మణ్ గారు అని వెనక తోక అనమాట. సో ఇప్పుడే ట్రైన్ ఎక్కాము. మా సీట్లో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ 10 members వచ్చారనమాట. సో వాళ్ళ సీట్స్లో మనం కూర్చున్నాం ప్రస్తుతానికి. అయిపోయాక రేపు సాయంత్రం 8 కల్లా వెళ్తాం. ఇప్పుడైతే చూస్తున్నాం, గుంటూరు జంక్షన్ దగ్గర చూస్తున్నాం. ట్రైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడు. చూద్దాం ఏ టైంకి వెళ్తాం రేపు. ఇంకా మళ్ళీ మిమ్మల్ని గోవాలో కలుస్తాయి. ఏమైనా అప్డేట్ ఉంటే మిడిల్లో చెప్తాం. సో గైస్ పాస్తా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఈ రెస్టారెంట్ నాకు చాలా దరిద్రంగా ఉంది. నెంబర్ కూడా లేదు గూగుల్లో, క్లౌడ్కి ఇచ్చానంట. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. తినేసి ఇంకా మళ్ళీ ఇంకేమైనా అప్డేట్ ఉంటే చెప్తా. ఓకే, మా గోవా అయితే వచ్చాము. కార్ తీసుకున్నాం అనమాట. బాగానే ఉంది. షిఫ్ట్ తీసుకున్నాం అనమాట. కారు ఏదైనా తీసుకొని కొంచెం తిని తాగుదాం అని ఆగాం అనమాట షాప్. ఇదే అనమాట మనం రెంట్ తీసుకున్న కార్ షిఫ్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఒక 20 kilometers ఉంది మన హోటల్. సో అక్కడికి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని మళ్ళీ మిమ్మల్ని రూమ్లో కలుస్తాం. ఓకే అనమాట. మన రూమ్ ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. పర్లా బడ్జెట్ ఫ్రెండ్లీ, 900 అంతే రోజుకి. రెంట్ చాలా బాగుంది. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. సరే అదనమాట. సో ఇప్పుడైతే రీచ్ అయ్యాం. అగోడాలో బుక్ చేసా. అగోడా బెస్ట్ అంటే బెస్ట్, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఏం లేదు, అడ్వాన్స్ బుకింగ్ ఏదో చేయలేదని చెప్పి మా రూమ్ వేరే వాడికి ఇచ్చాడు. ఇంకో రూమ్ ఉందంట, అది ఎక్స్ట్రా కట్టి తీసుకోవాలంట. అందుకే వేరే తీసుకొని ఇక్కడ వచ్చామన్నమాట. ఇదైతే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ, 900. సూపర్ బెస్ట్. ఇంకా అదనమాట. మన వాళ్ళు బయటికి వెళ్ళారు. సో మళ్ళీ మిమ్మల్ని ఇంకేమైనా ఉంటే రేపు కలుస్తాం. మ్యాక్సిమం రేపు నుంచి తిరుగుదాం కాబట్టి రేపు కలుస్తాం. ఓకే, స్టే ట్యూన్ ఫర్ దట్. బాయ్. ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అంతే. సో ఇప్పుడే వచ్చామన్నమాట. జోసఫ్ బార్కి వచ్చాం. ఫుల్ వర్షం, తడిసిపోయా. చర్చ్, అదేం చర్చాం, పంజిమ్ చర్చ్. ఆ పంజిమ్ చర్చ్ కూడా కవర్ చేసాం. అది బ్లాగ్ తీయలా. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జోసఫ్ బార్లో ఉన్నాం. శ్యామ్ హాయ్ చెప్పచ్చు ఒకసారి. సో అయ్యాక మనం ఇక్కడ చిన్న పని ఉంది చూసేసుకొని ఇంకా నెక్స్ట్ ఎక్కడ శ్యామ్ అగోడా ఫోర్ట్ కదా, అగోడా ఫోర్ట్కి వెళ్తాము. మళ్ళీ మిమ్మల్ని అక్కడ కలుస్తాం. బెన్నింగ్ కాక్టైల్ అనమాట. శ్యామ్ చేర్స్. బెన్నింగ్ కాక్టైల్ ఇది స్పెషల్ అనమాట. ఇక్కడ జోసఫ్ బార్లో ఇది స్పెషల్. ఇక్కడ పక్క ట్రై చేయండి. బెన్నింగ్ కాక్టైల్ పేరు గుర్తుంచుకోండి. సో గైస్ ఇందాక మర్చిపోయా కదా. సో జోసఫ్ బార్ ఇదే అనమాట, మన జోసఫ్ బార్. ఇందాక మర్చిపోయా వ్లాగ్ తీయడం. సో ఇదే అనమాట మన జోసఫ్ బార్. ఇందాకంతా లోపల చూపించా కదా. సో అంతే. సో ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీలో ఉన్నాం. ఫ్రెంచ్ కాలనీ దగ్గర నుంచి జోసఫ్ బార్ సేమ్ పక్కనే అనమాట, ఫ్రెంచ్ కాలనీలోనే యాక్చువల్గా. సో ఫోటో సెక్షన్ అవన్నీ అయినాయి. ఇప్పుడు వెళ్ళి మనం నెక్స్ట్ ఇంకోటి దిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. చూద్దాం. నెక్స్ట్ మేబీ అగోడా ఫోర్ట్ అనుకుంటున్నా. అగోడా ఫోర్టే. కార్ అయితే చాలా దూరం పార్క్ చేసాం, ముందు చాలా దూరం అది. సో ఒక బ్లూ కలర్ బిల్డింగ్ ఎత్తుకుతున్నా నేను. చాలామంది అక్కడే దిగారు. సో నాకు కూడా అక్కడే కావాలి, అందుకే అక్కడ ఆ బిల్డింగ్ ఎత్తుకుతున్నా అనమాట. సో గైస్ ఇప్పుడైతే అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాము. ఫోటో సెక్షన్ అంతా అయిపోయింది. ఆ బ్లూ బిల్డింగ్ నాకైతే దొరికింది కానీ ఒక బ్లూ బిల్డింగ్, అక్కడ నో ఫోటోగ్రఫీ. సో ఇప్పుడైతే అగోడా ఫోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఉన్న కార్ అయితే ఇదే షిఫ్ట్. సో ఇక్కడ పెట్టాం. చర్చ్ పక్కన. చర్చ్ అయితే ఈ రోడ్లో అటుపక్క. సో గైస్ ఇప్పుడే అగోడా ఫోర్ట్కి అయితే వచ్చామన్నమాట. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. అగోడా ఫోర్ట్కి వచ్చాం. షమ్స్ పచ్చిపెట్టు.
హీరో 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 అక్కడ సాంగ్ చేసేస్తా హీరో 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 ఈయన ఈయన మెయిన్ హీరో ఆట సినిమాలాడు హీరో 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 హీరో. సో ఆ కూడా ఫోటో వచ్చామన్నమాట. టికెట్ తీసేసుకొని ఇంకా మేబీ ఫోన్పే ఉంటుంది అనుకుంటున్నా. ఫోన్పే ఉంటే ఇంకా తీసుకొని వెళ్ళిపోవడమే, లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడమే వేస్ట్ అనమాట. మనం వచ్చి అరే నన్ను తీసుకోమంటున్నావా? సెల్లేమో ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు. సో అగడో ఫోర్ట్కి అయితే వచ్చాము, జస్ట్ రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఎంత చెప్తాడో చూద్దాం. టికెట్ ఎంత చెప్తాడో చూస్తాం. టికెట్ తీసుకున్నాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడైతే టికెట్ ఇచ్చారనమాట. టికెట్ తీసుకుంటే ఎంట్రీ ఉంటుంది. 13 మెంబర్స్. శ్యామ్ చేసరా స్టైల్. శ్యామ్ గారు అంటే మరి మామూలు కూడదు. అరే నువ్వు ఆగరా మధ్యలో, ఆయన వాకింగ్కి నేను సాంగ్ వేద్దాం అనుకుంటే చూసావా హీరా. సో గైస్ టికెట్ అయితే 25 రూపీస్ మనకి ఒక్కొక్క టికెట్ వచ్చి. మేము 3 తీసుకున్నాం, 75 రూపీస్. ఆన్లైన్ ఉంది కానీ టైం పడుతుంది. ఆన్లైన్ కార్డ్ ఆర్ క్యాష్ అంతే, ఈ రెండే అనమాట. సో అగడో ఫోర్ట్ వచ్చాము. ఇంకేం లేదు, లోపల చూపిస్తాను అంతే. ఉండు బాయ్. ఇదే అనమాట ఎంట్రన్స్, అగడో ఫోర్ట్ ఎంట్రన్స్. ఇప్పుడే క్యాండలం బీచ్కి అయితే వచ్చాం. ఇక్కడ బోట్ షాక్ అని ఉంది. సో ఇక్కడ కూర్చున్నాము, బీచ్ చిల్ అవుతున్నాం అన్నమాట. వ్యూ చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇప్పుడే వచ్చాము, ఇక్కడ కొంచెం చిల్ అయ్యి ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా అది పట్టుకోరి, రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి రూమ్ వచ్చి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంది. 5 కిలోమీటర్స్ చూద్దాం. రూమ్కి వెళ్ళిపోయాక ఇంకేమైనా ఉంటే చెప్తాను నేను. ఓకే, అప్పుడు దాకా స్టే. సో గైస్ ఇవాళ 3rd డే అనమాట. ఈరోజు 3rd డే అనమాట. సో ఇప్పుడైతే తలాసా అని ఒక కేఫ్కి వెళ్తాం. అక్కడ నుంచి వచ్చేటప్పుడు మొత్తం వ్యాగటార్ బీచ్ ఒకటి, ఇంకో బీచ్ వేసాం అది ఆర్జాన్ బీచ్ ఒకటి, అలాగే అంజనా బీచ్ ఒకటి కవర్ చేసుకొని వస్తాం అనమాట ఈరోజు. సో ఇది ప్లాన్. సాయంత్రంకి వ్యాగటార్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడ సన్సెట్ చూసుకొని ఇంకా రూమ్కి వచ్చేయడం అంతే ఈరోజు ప్లాన్. సో ఇంకా మళ్ళీ మిమ్మల్ని కార్లో కలుస్తాం. ఓకే బాయ్. సో ఇప్పుడే తెలస అయితే వచ్చామన్నమాట. మెనూ చూసి ఆర్డర్ చేద్దాం. సో తెలస అయితే వచ్చాము. సో ఇది వ్యూ తెలసది. చక్కగా బీచ్ సైడ్ కూర్చొని తినచ్చు, మీ ఇష్టం అది. శ్యామ్ అయితే ఈరోజు చాలా అందంగా ఉన్నాడు. ఆర్డర్ చేసేసి తినేసి ఇక్కడ నుంచి అయితే మనం వచ్చేసి ఎక్కడికంటే వ్యాగటార్ బీచ్ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అంజనా బీచ్కి అయితే వెళ్తాము. సో ఈరోజు ప్లాన్ ఇది. ఆర్డర్ చేశాక ఏం చేసామో వచ్చాక ఫుడ్ చూపిస్తా. సో అప్పుడు దాకా స్టే ట్యూన్. ఓకే బాయ్. సో గైస్ ఇప్పుడే అయిపోయింది అనమాట ఫుడ్. ఇక్కడ తినేసాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు అంజనా బీచ్కి అయితే వెళ్తాము. తర్వాత సాయంత్రం వ్యాగటార్ బీచ్. సో కార్ దగ్గరికి వస్తాం. మన వాళ్ళు అక్కడ చిన్న ఫోటో సెక్షన్ పెట్టారనమాట. సో కార్ తీసేసి కీస్ కింద పడిపోయింది, దరిద్రం. సో ఒక్క నిమిషం కీస్ కడుక్కొని నుంచి మాట్లాడతాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి కార్లో ఉన్నాం. స్టార్ట్ చేసుకొని ఇంకా మనం స్టార్ట్ అవుదాం. ఓకేనా? సో మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ద అఫీషియల్ గౌతమ్ అని ఉంటుంది అనమాట మన అకౌంట్. అండ్ యూట్యూబ్ అకౌంట్ కూడా ఉంది, వైటీ అడ్వెంచర్స్ అని ఉంటుంది, చూడండి ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం అంజనా బీచ్కి. ఓకే, సో స్టే ట్యూన్. నెక్స్ట్ టైం అనేది చెప్తాను, ఫొటోస్ పెడతాను చూడండి. యాక్చువల్గా మేము ఏం తిన్నాం అనేది వీడియో తీలేపోయా. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఓకే, స్టే ట్యూన్ ఫర్ దట్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది, అది పక్క పెట్టుకోండి. మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడైతే కార్ స్టార్ట్ చేసుకొని మన వాళ్ళ దగ్గర ఎక్కించుకొని ఇంకెళ్ళిపోదాం. సో గైస్
ఇప్పుడే కాలింగట్ బీచ్కి అయితే వచ్చాం. మన రూమ్ నుంచి కరెక్ట్గా 850 మీటర్స్ అనమాట. సో ఇప్పుడే వచ్చాము. శ్యాము, నేను, లక్ష్మి కూడా వచ్చామన్నమాట. బీచ్ వ్యూ అయితే చెక్ చేయండి ఒకసారి. సో ఇదే అనమాట వ్యూ, మనకి కాలింగట్ బీచ్ వ్యూ. సో అక్కడ అయితే వైబ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు కలిసిపోతాం, ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ అంతే. అక్కడ వైబ్ ఎలా ఉంటుందో చూపిస్తా. స్టే ట్యూన్ ఫర్ దట్. ఓకే, బాయ్. సో గైస్, ప్రస్తుతానికి అయితే బీచ్ సైడ్లో ఒక రిసార్ట్లోకి వచ్చామన్నమాట. రిసార్ట్ కాదు, రెస్టారెంట్ ఇది, బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. సో కొంతసేపు ఇక్కడ చిల్ అయ్యి ఇంక ఇక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోదాం. సో శ్యామ్, లక్ష్మణ్, మేమందరం ఇక్కడే ఉన్నాం అనమాట. చిల్ అయ్యి వెళ్ళిపోదాం. ఆర్డర్ అయితే ఇచ్చాము, ఆర్డర్ వచ్చాక మీకు చూపిస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్. అసలు చూడండి ఎంత బాగుందో, బీచ్ సైడ్ అనమాట. మీకు కనిపించట్లేదు, ఇది బీచ్ సైడ్ అనమాట. ఇది కొంచెం చీకటి అయిపోయింది, మీకు కుదిరితే రేపు మార్నింగ్ చూపిస్తాను నేను, ఓకేనా? సో అప్పటిదాకా స్టే ట్యూన్. ఫుడ్ ఆర్డర్ వచ్చాక మాత్రం మీకు చూపిస్తాను, ఓకే? స్టే ట్యూన్ ఫర్ దట్. సో గైస్, ఇప్పుడు మనం వచ్చింది అయితే బార్ అండ్ రెస్టారెంట్ హాట్ రాక్ అనమాట. హాట్ రాక్ ఇది నేమ్ వచ్చేసి. సో ఇక్కడికే వచ్చామన్నమాట. బార్ కమ్ రెస్టారెంట్ అనమాట ఇది. సో పక్కా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఆడు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు అనమాట. మనకి 1 అవర్కి జస్ట్ 700 తీసుకుంటున్నాడు. సో అలాగే మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి పక్కా, ఓకే? సో ఇది అయిపోయాక కుదిరితే ఏదైనా చిన్నది చిల్ అవుదాం. అయ్యాక డైరెక్ట్ ఇంకా రూమ్కి అనమాట. చూద్దాం, ఇంకేమైనా ఉంటే అప్డేట్ చేస్తాం, ఓకే? బాయ్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అడ్వెంచర్స్ విత్ గౌతమ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏం లేదు, రూమ్లో ఉంటున్నాం. సాయంత్రం వచ్చేసి మనం బాగా బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది శ్రీ సాగర్ ప్యూర్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ వచ్చాము. పర్లా ఒక 2 హైదరాబాదీ చికెన్ బిర్యానీ అండ్ ఒక ఇడ్లీ సాంబార్ జస్ట్ 410 రూపీస్ పడింది. నిన్న మొన్న మనం తినేవి చాలా కాస్ట్లీ అనమాట. ఇది ఒకటే కొంచెం తక్కువలో మంచిగా ఉంది. సో చూద్దాం ఫుడ్ కూడా ఎలా ఉంటుందో చూసి నేనైతే మీకు చెప్తా. హోటల్ వ్యూ అయితే చెక్ చేయండి. సో హోటల్ వ్యూ అయితే ఇది అనమాట మామ, చాలా బాగుంది. కిచెన్ అక్కడ, వాష్ ఇక్కడ. తీసుకుంది అయితే పార్సిల్, ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి తిందాం అనమాట. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్, ఓకే? అండ్ ఇంకేమైనా ఉంటే చెప్తాను. బాగా బీచ్ కూడా వెళ్ళాక బ్లాగ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మర్చిపోను, చాలా వరకు ప్లేసెస్ తిరిగాం కానీ నేను బ్లాగ్ తీయడం అయితే మర్చిపోయా, ఓకే? స్టే ట్యూన్ ఫర్ దట్. మ్యాక్సిమం కవర్ చేశాను, నేను ప్రతి చోటకి మ్యాక్సిమం కవర్ చేశా. కొన్ని చోట్ల అయితే స్టార్టింగ్ మర్చిపోయాను అనమాట. అది సో పార్సిల్ వచ్చాక తీసుకొని రూమ్కి వెళ్ళిపోదాం, ఓకే? ఇంక సాయంత్రం మమ్మల్ని బాగా బీచ్లో వస్తాం. సో మా ఇప్పుడే టీటోస్ లైన్కి అయితే వచ్చాం. అటు పక్క చూస్తున్నారు కదా, టీటోస్ లైన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి బాగా జస్ట్ ఎంతో 500 మీటర్స్ ఉంటుంది వచ్చాం. ఒక కిలోమీటర్ 500 మీటర్స్ ఉంటుంది అంతే మన రూమ్ నుంచి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. బీచ్ దగ్గరికి వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. సో ఇదే టీటోస్ లైన్, కనబడుతున్నాయిగా అటు ఇటు షాప్స్. సో ఇది టీటోస్ లైన్ అనమాట. మిమ్మల్ని మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళాక. సో మా బ్యాక్ కనిపిస్తుంది కదా, ఇదే బాగా బీచ్ అనమాట. బాగా బీచ్లో వచ్చాము. సో వెళ్ళి కొంచెం చిల్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోవడమే. ఏమేమి ఆర్డర్ చేసామన్నది ఈరోజు అయితే చూపిస్తాను నేను మీకు. సో శ్యామ్, నేనైతే వెళ్తాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఏంటన్నది చూద్దురు. స్టే ట్యూన్ ఫర్ దట్, ఓకే? బాయ్. ఆర్కే అనమాట, ఆర్కే బీచ్ సైడ్ అనమాట. ఇది రెస్ట్రో చాలా బాగుంది, సాంగ్స్ కానీ అన్నీ. మెనూ కూడా బాగానే ఉంది అసలు, పర్లా. సో ఇప్పుడే కూర్చున్నాం అనమాట సోఫాలో. చక్కగా ఆర్డర్ ఇచ్చాము, ఆర్డర్ వచ్చాక తినేసి ఇంకా స్టే ట్యూన్ ఫర్ దట్. ఏమన్నా అప్డేట్ ఉంటే నేనైతే ఇస్తాను అనమాట, ఓకే? స్టే ట్యూన్ ఫర్ దట్. ఏం లేదంటే ఫుడ్ వచ్చాక ఫుడ్ చూపిస్తాం, ఓకే? సో ఇప్పుడైతే వెళ్ళాము, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. కార్ ఇచ్చేసాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యి ఇంకా ఒక లాంజ్ ఉంది, కుదిరితే ఆ లాంజ్లోకి వెళ్దాం. వెళ్ళి అక్కడ చూపిస్తా, కుదిరితే వెళ్దాం, ఓకే? సో ఫ్లైట్ వచ్చేసి 5:20కి, కానీ బాగా ల్యాగ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం 6:30కి వెళ్ళాలి, ఓకే? ఇంకా ఎయిర్పోర్ట్లో కలుస్తాం మమ్మల్ని. బాయ్. ఇప్పుడే ఎంటర్ అయిపోయాం అనమాట గోవా ఎయిర్పోర్ట్.
ఎయిర్పోర్ట్ అయితే ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ మనది క్యాబిన్ ఒకసారి చెక్ చేసుకుందాం. మనది క్యాబిన్ ఎక్కడ వస్తుందో అండ్ అలాగే లాంచ్కి అయితే ఒకసారి వెళ్దాం. లాంచ్ ఎక్కడో చూసి ఒకసారి వెళ్దాం అండ్ ఒకసారి ఎయిర్పోర్ట్ వ్యూ చెక్ చేయండి. సో ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట, సెకండ్ ఫ్లోర్. ఈ సెకండ్ ఫ్లోర్ అనమాట ఎయిర్పోర్ట్లో, గోవా డాబోలియం ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ నుంచి మనం లాంచ్కి అయితే వెళ్తున్నాం. లాంచ్ ముందుంది. సో లాంచ్కి వెళ్ళి ఒకసారి ప్రైజెస్ అడుగుదాం. ఓకే అంటే ఓకే, లేకపోతే ఇంకా బయటే కూర్చోవాలన్నమాట. బోర్డింగ్ పాస్లు అన్నీ అయిపోయినాయి, జస్ట్ తీసుకున్నాం. బోర్డింగ్ పాసెస్ అన్నీ తీసుకున్నాము. వెళ్ళి లాంచ్కి ఒకసారి కనుక్కున్నాం మన క్రెడిట్ కార్డ్తో ఉందో లేదో 2 రూపీస్ది. ఓకే, అప్పుడు దాకా స్టే ట్యూన్. ఇప్పుడే సబ్వే అయితే ఆర్డర్ పెట్టాం ఎయిర్పోర్ట్లో అనమాట. సబ్వే ఆర్డర్ పెట్టాం. దీనికి 6కి వచ్చేసేటప్పటికి ఫ్లైట్ 6:30కి వెళ్దాం అప్పుడు. సో అప్పుడు దాకా తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. లాంజ్లో కార్డ్స్ అన్నీ కింద ఇస్తారంట చెక్-ఇన్లో, సో వెళ్ళలేదు. ఇంకా మనం మళ్ళీ ఫ్లైట్లో కలుస్తాం. సో గైస్, ఇదే అనమాట మన ఫ్లైట్. బ్యాక్ కనబడుతుంది కదా, సో ఇదే మన ఫ్లైట్. వెళ్ళిపోతున్నాం. బోర్డింగ్ పాస్ అయిపోయింది, బోర్డింగ్ కూడా ఆన్ బోర్డ్ అయిపోయింది. వెళ్ళిపోవడమే. వెళ్ళి ఫ్లైట్లో కూర్చొని ఇంకా హైదరాబాద్లో తేలుదాం. ఇంకా బస్ ఎక్కేసి మార్నింగ్ ఏలూరు, అండ్ ఏలూరు వెళ్ళాక ద్వారకా తిరుమల వెళ్ళాలి. అత్తయ్య వాళ్ళు వచ్చారు. సో ఫాస్ట్గా వెళ్దాం. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఏలూరు అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా మేము మళ్ళీ ఫ్లైట్లో కలుస్తాం. ఓకే, ఫ్లైట్లోకి అయితే వచ్చాము. లాస్ట్ మంది. సో ఇప్పుడే ఫ్లైట్లోకి అయితే వచ్చేసాము. అనౌన్స్మెంట్ అవుతుంది. నాదైతే వచ్చేసి 29B అనమాట నాది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే, డైరెక్ట్ హైదరాబాద్ అనమాట. అక్కడ నుంచి మనం ఏలూరు బస్సులో వెళ్తున్నాం. యాక్చువల్గా గన్నవరం దొరకలేదు, సో ఇక్కడికి తీసుకున్నాం ప్రస్తుతానికి హైదరాబాద్ దాకా. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఏలూరు వెళ్తాము. గైస్, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్లైట్. ఫ్లైట్కి రెడీ అవుతుంది. సో కొంచుతుంది గట్టిగా. బోట్లో వెళ్తాం. పైకి అయితే ప్రస్తుతానికి ఫ్లైట్లో మళ్ళీ కాల్లో కలుసుకుంటాం. ఓకే, ఇప్పుడే బస్ అయితే ఎక్కాం అనమాట ఫ్లైట్ దిగి. సో బస్సులో ఉన్నాము. బస్ కనబడుతున్నారు. సో బస్సులో ఉన్నాం అనమాట. వెళ్ళిపోయి లోపల ఎయిర్పోర్ట్లో కొంచెం లాంజ్లో కూర్చొని ఇంకా డైరెక్ట్ మనం బస్ ఎక్కేయడమే. లాంజ్లో కలుస్తాం మళ్ళీ. ఓకే, మళ్ళీ ఎప్పటిదాకా ఇప్పుడే వచ్చేసాం అనమాట. బ్యాగేజ్ తీసుకున్నాం. బ్యాగేజ్ తీసుకొని ఇంకా లాంజ్లోకి వెళ్ళిపోవడమే. లాంజ్ నుంచి ఇంకా చూసుకోవాలి బస్సెస్ ఏమున్నాయి అన్నది చూసుకొని బుక్ చేసుకొని ఇంకా ఏలూరు వెళ్ళిపోవడమే. సో హేమా, ఏలూరు అయితే వచ్చేసాము. ఇది ఏలూరు వచ్చిన రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఆ రోజే రావాలి, కొంచెం లేట్ అయిందనమాట. నేనే ఎడిటింగ్ అది కొంచెం లేట్ చేశాను. సో మ్యాటర్ ఏంటంటే బస్ ఎక్కి కూడా చూపిస్తా అన్నాను కదా, కుదరలేదు. ఎందుకంటే మేము స్కామ్ అయ్యామన్నమాట. మ్యాటర్ ఏంటంటే బస్ కోసమని విడిగా ఉంచుకున్నాము కొంచెం డబ్బులు. ర్యాపిడో బుక్ చేసుకుంటుంటే ఒకడు వచ్చి, అన్న మీరు ర్యాపిడోకి ఇచ్చేదే బస్కి ఇచ్చే ఛార్జే నాకు ఇవ్వండి, మొత్తం ముగ్గురిని 300లో తీసుకెళ్తా అని చెప్పాడు. సర్లే పోనీలే 300 కదా అని ఎక్కాం. ఎక్కిన తర్వాత ఏమైందంటే అక్కడ దిగేటప్పుడు ఎల్బీ నగర్లో కొంచెం వాయిస్ పట్టించుకోకండి, హెల్త్ బాగాలేదు. దిగేటప్పుడు ఏమన్నాడంటే మనిషికి 300 అన్నా, నేను అన్నది మనిషికి 300 అని చెప్పి 900 స్కామ్ వేసాడు. మళ్ళీ మేము బస్సుకి డబ్బులు చాలా అలా వెయిట్ చేసి తర్వాత మళ్ళీ డబ్బులు అన్నీ చూసుకొని సెట్ చేసుకొని ఎంతసేపు ఆల్మోస్ట్ 4 hours అలాగే రోడ్డు మీద నుంచొని ఇంకప్పుడు మళ్ళీ బస్ ఎక్కి వచ్చాం. అందుకు బ్లాగ్ చేయలేకపోయా అనమాట. సో ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా ఇప్పుడు దాకా ఎవరైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే పక్క చేయండి, షేర్ చేయండి మర్చిపోకండి. అలాగే పక్కన సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి, మన ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు. ఓకే, అండ్ మ్యాక్సిమం ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టడానికి చూస్తాను కంటిన్యూస్గా. అంతే, ఇంకేం లేదు. దట్స్ ఇట్ ఫర్ ఆల్ టుడేస్ వ్లాగ్. ఓకే, బాయ్.